సరే సార్. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు ముందు స్టార్ట్ చేసే ముందు ఏంటి మీరు అసలు నైట్ పర్సనా మార్నింగ్ పర్సనా? ఈ టైంలో డిస్టర్బ్ చేసా మిమ్మల్ని. సార్ ఇప్పుడు ఇంటికి వెళ్ళే టైం సార్ నాది. ఆఫీసు అయిపోగానే 7:30కి ఇంటికి వెళ్ళిపోతాను. 7:30 టు కరెక్ట్ గా మళ్ళీ దారిలో ఉంటానేమో, కార్లో మళ్ళీ డిస్టర్బెన్స్ అవుద్దని ఆఫీస్ లోనే ఉన్నాను సార్. ఓకే ఓకే సార్. జనరల్ గా అసలు ఇప్పుడు మిమ్మల్ని ఎందుకు పిలిచానంటే, ఫస్ట్ జనరల్ గా మారుతి గారు నాన్ కాంట్రవర్షియల్ పర్సన్. అవును బ్లాక్ బస్టర్లు చూశారు, హిట్లు చూశారు, అలాగే ఫ్లిప్ సైడ్ ఇబ్బందులు కూడా చూశారు సార్. బట్ ఏంటంటే ఆల్ ఆఫ్ సడన్ ఇప్పుడు ఇండియాలో ఏ డైరెక్టర్ కైనా డ్రీమ్ హీరో అనే ప్రభాస్తో ఇప్పుడు సినిమా చేస్తున్నారు మీరు. అయినా సరే మారుతి గారిది ఇండస్ట్రీ ఒపీనియన్ కానీ జనాల ఒపీనియన్ ఏంటంటే చాలా హంబుల్ గా, చాలా గ్రౌండెడ్ గా ఉంటారు. అవునవును సార్. బట్ ఫస్ట్ టైం ఆ జోన్ నుంచి కొంచెం బయటకు వచ్చి ఒక సీరియస్ స్పీచ్ ఇచ్చారు. అది గ్రౌండెడే కానీ బట్ సీరియస్ గా ఇంటెన్స్ స్పీచ్ ఇచ్చారు. అసలు ఏం జరిగింది మొన్న అక్కడ ఫంక్షన్ లో మీరు మాట్లాడిన స్పీచ్ కి నేనే సర్ప్రైజ్ అయ్యా. అయ్యో, అంటే అది నాకేంటంటే బాధ కలిగింది సార్ ఫస్ట్. ఎందుకనంటే బార్బరిక్ అనే సినిమా మా ఫ్రెండ్ విజయపాల్ రెడ్డి గారు చేశారు. యాక్చువల్గా చేసేటప్పుడు దాంతో పాటు నేను ఆ డైరెక్టర్ అందరూ నాతో పాటు ట్రావెల్ అయ్యారు. నేను యాక్చువల్గా జనరల్గా జెన్యున్గా కొన్ని నా ఒపీనియన్స్ చెప్తూ వెళ్ళాను. అయినా సరే కొంచెం వెళ్ళిన తర్వాత ఇబ్బంది పడ్డారు. డైరెక్టర్ కూడా చాలా మంచి అతనే, అంటే వినే అతనే. కాకపోతే ఏంటంటే ఆ సినిమా విషయంలో చాలా పర్టికులర్ ఉన్నాడు. సరే అని నేను ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పి ఇదయింది. దాని తర్వాత నేను సాంగ్స్ కోసం రిక్కీకి గ్రీస్ వెళ్ళాను సార్. వెళ్ళినప్పుడు నాకు యాక్చువల్గా ఏంటంటే తను యాక్చువల్గా సినిమా ఆడలేదని, సినిమా చూడటానికి జనం రాలేదని తను చాలా బాధపడుతూ తను యాక్చువల్గా ఏంటంటే చెప్పుతో కొట్టుకున్నాడు ఒక వీడియోలో. నాకు అది చాలా బాధ అనిపించింది సార్. అంటే యాజ్ ఎ డైరెక్టర్ గా నాకు మెయిన్ ఏంటంటే సార్, ఇప్పుడు డైరెక్టర్ స్థానం అనేది చాలా గొప్పది సార్. అది మనం యాక్చువల్గా మన మాట మీద ఒక 100 మందిని శాసిస్తాం. నెక్స్ట్ ఎంతో మందికి ఎంటర్టైన్మెంట్ ఇస్తాం. అంటే స్క్రీన్ అనే దానికి ఒక వాల్యూ ఇచ్చి, ఒక సరస్వతి దేవి లాగా సినిమా అనేని ఒక అమ్మలాగా భావిస్తూ మనం సినిమా తీసుకుంటాం సార్. దీనికి యాక్చువల్గా పూజారి నిజంగా ఒక డైరెక్టర్ అవుతాడు. ఈ డైరెక్టర్ అనే పర్సన్ అట్లా చెప్తూ కొట్టుకుని బాధపడుతుంటే నాకు చాలా బాధ అనిపించింది అనమాట. అంటే ఒక సినిమా కాకపోతే ఇంకో సినిమా తీస్తాము, అంతేగాని ఒక సినిమాతో ఒక ఇలాంటి కన్క్లూషన్కి వచ్చి దిగజారిపోకూడదు అని. అదిను ఒకటి రీసెంట్ టైంలో ఏమవుతుందంటే సార్, అంటే తనని కాదు, కొంతమంది వాళ్ళ సినిమా ఆడించడం కోసం సడన్ గా యాక్చువల్గా ఏదో ఒక చిన్న కాంట్రవర్సీలో ఏదో ఒకటి హాట్ టాపిక్, లేకపోతే ఈ మీడియాలో సోషల్ మీడియాలో అది ఒక ఆ గురించి ఆ సబ్జెక్ట్ గురించి మాట్లాడుకోవాలని రేస్ చేయడం కోసం కొంచెం అగ్రెసివ్ గా మాట్లాడుతున్నారు. ఈ అగ్రెసివ్ నేచర్ ఏమవుతుందని అంటే సార్, దాంట్లో యాక్చువల్గా బూతులు మాట్లాడచ్చు, కొన్ని శబదాలు చేయొచ్చు. ఈ సినిమా ఆడకపోతే నేను ఇది చేస్తాను అది చేస్తానని చెప్పచ్చు. వీటి వల్ల ఏమవుతుందంటే సార్, రాను సినిమాకి డోస్ పెంచుకుంటే వెళ్ళిపోతున్నారు ఒక్కొక్కళ్ళు. ఈ డోస్ పెంచుకునే ప్రాసెస్ లో నెక్స్ట్ ఏమవుద్దంటే వాళ్ళు చెప్పుతో కొట్టుకున్నాడు సార్ ఒక అతను. నెక్స్ట్ ఇంకొక అతను ఏం చేస్తాడు, రేపొద్దున నేను గనక సినిమా ఆడకపోతే ఈ సూసైడ్ చేసుకుంటాను, ఈ సినిమా ఆడకపోతే నేను చెప్తున్నాను నేను లేను అని చెప్పేసి ఏమైనా చేసుకున్నాడు అనుకోండి, రేపొద్దున దానికి అసలు ఎక్కడికి వెళ్ళిపోతున్నాం, ఎలా అయిపోతుంది ఇది అని నాకు నిజంగా. ఎందుకంటే ప్రతి డైరెక్టర్ సార్ ఎమోషనల్ గా చాలా సినిమా రిలీజ్ టైంకి వచ్చేసరికి బ్యాలెన్స్ తప్పిపోతాం. అంటే మన ఎమోషన్స్ కంట్రోల్ తప్ప స్ట్రెస్ లో ఏదో ఒకటి అది నెగిటివ్ గా బిహేవ్ చేసేస్తాం. ఆ బిహేవియర్ లో చాలా ఇదవుతుండే, తప్పులు జరిగిపోతుంటాయి. అది నాకేంటంటే ఇది ఎక్కడికి వెళ్ళిపోతుందిరా బాబు గబుక్కున ఇలా అయితే ఎలా అయిపోద్దని ఆ బాధలోంచి వచ్చిన మాటలు. కానీ అది కాంట్రవర్సల్ కాదు సార్, నేను ఎవరిని ఇబ్బంది పెట్టే ఉద్దేశం కాదు అది. అసలు మీకు అది సెట్ కాదులేండి. అది అసలు చిచి నేను ఎప్పుడు కూడా సార్ ఎవరి గోల ఆళ్ళదే గాని, ఇక్కడ ఎవరి ఏడుపు ఆళ్ళదే, కన్నీళ్ళు తొడవలేం. కానీ అట్లీస్ట్ ఇంకొకళ్ళు ఎవరన్నా ఇట్లా మాట్లాడే ముందు కొంచెం శబ్దాలు ఇవి చేసే ముందు ఆలోచించుకుని చేసుకుంటే బెటర్ అని నా ఫీలింగ్ సార్, అంతే.
సార్ కాకపోతే ఒకటి ఏమవుతుందంటే ఒక ట్రెండ్ అబ్జర్వ్ చేస్తే మీరు చిన్న సార్ సినిమాలు ఆడట్లేదు, అది ఓకే. చిన్న సినిమాలు ఏవైతే ఆడుతున్నాయో అవి పెద్ద ప్రొడ్యూసర్స్ అసోసియేట్ అవుతేనో అలా కొనుక్కుంటేనో ఆటకి సరే ఆడడం పక్కన ఉంచండి, ఆటకి ఒక విజిబిలిటీ ట్రాక్షన్ వస్తుంది. ఆ చిన్న సినిమాలు అసలు ఇప్పుడు ఏ సపోర్ట్ లేని చిన్న సినిమాలు వాళ్ళకి అటెన్షన్ రావడానికి ఇంకో దారే కనిపించట్లేదు వాళ్ళకి. సార్ దారి సార్ కనిపించక వాళ్ళు సార్ ఇలాంటి ట్రాక్ లోకి వెళ్తున్నారు వాళ్ళు. సార్ అది చాలా తప్పు సార్. ఇప్పుడు మనకి లిటిల్ హార్ట్స్ ఉంది సార్. ఏ ఇప్పుడు బన్నీవాసు ఇన్వాల్వ్ అయ్యాడు, లేకపోతే వంశీ ఇన్వాల్వ్ అయ్యాడు అని యాక్చువల్ గా ఇన్వాల్వ్ అయ్యారని ఏమి సినిమాకి వెళ్ళలేదు సార్ జనాలు. అసలు బన్నీవాసు వెనకాల ఉన్నాడని చాలా మందికి తెలీదు. అంటే ఉమ్, మనం మన మీడియా సర్కిల్ వీళ్ళకి తప్పించి లిటిల్ హార్ట్స్ అనే సినిమా జెన్యున్ గా నచ్చింది, మార్నింగ్ షో నచ్చింది, అక్కడి నుంచి ఆడియన్స్ చూడటం మొదలు పెట్టారు. అవును మీకు ఇప్పుడు ఈ ఈ సినిమా ఉంది సార్, ఏది మన మలయాళం సినిమా, ఆ అదేంటి సార్, దుల్కర్ది వచ్చింది, అవును కొత్తలోక. కొత్తలోక. ఈ కొత్తలోక సినిమా అసలు దానికి సినిమా వచ్చిన తర్వాత ఎవరికి తెలియదు అది నాగవంశీ చేశాడని, ఇండస్ట్రీలో ఉండి నాకే ఏ ఉమ్, వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టే వరకు అది నాకు సినిమా బాగుంది అని అన్నారు. సినిమా బాగుంది అని అంటే సార్ మౌత్ టాక్ వెళ్ళిపోతుంది సార్. మహావతార్ సినిమా ఉంది సార్, యానిమేషన్ సినిమా. యానిమేషన్ సినిమా, దానికి ఎవరున్నారు సార్ అసలు? అసలు అవును హొంబలే వాళ్ళు అసలు పబ్లిసిటీ కూడా చేయలేదు సార్. అవును గుంటూరులో ఒక అతను సరదాగా సినిమా చూసి ఇన్స్టాలో వీడియో పెట్టాడు, ఇంత గొప్పగా ఉంది సినిమా ఇది, ఇది ఇది డెఫినెట్ గా అందరూ చూడాలని. అంటే ఆడియన్ అన్న వాళ్ళకి నిజంగా మనసుకు నచ్చితే మనం ఏమీ వాళ్ళ బ్లాక్మెయిల్ చేయక్కర్లేదు సార్. ఏ అవును రకంగా ఈ సినిమా చూడకపోతే ఈ పని చేయండి, ఆ పని చేస్తా, ఈ పని చేసి చెప్పక్కర్లా. వాళ్ళే డైరెక్ట్ గా ఇన్స్టాలో పెట్టి ఈ సినిమాలో ఇంత గొప్పతనం ఉందని వాళ్ళే చెప్తున్నారు. అవును ఇదివరకు అంటే మనకేంటంటే మీడియా ద్వారా వెళ్ళేవాళ్ళం సార్. ఇప్పుడు అవును మీడియానే జనం అయిపోయారు సార్. అవునవును ఇప్పుడు ఇన్స్టాలో ఒక సినిమాలో ఈ క్లిప్ నచ్చిందని వాళ్ళు పెడుతున్నారు సార్. ఆ అవును టైటిల్స్ నచ్చినాయి అని వాళ్ళు పెడుతున్నారు. అందువల్ల ఆడియన్స్ ని మనం బ్లాక్మెయిల్ చేయొద్దని నా ఫీలింగ్. వాళ్ళకి నిజంగా నచ్చింది అనుకోండి, డెఫినెట్ గా యాక్చువల్ గా వాళ్ళే ప్రమోట్ చేస్తారని నా ఫీలింగ్ సార్. అవును సార్. సార్ ఇంకోటి మీ స్పీచ్ లో నాకు రెండు మాటలు నచ్చినాయి. ఏంటంటే మీరు అన్నారు మీరు వండిన కూర తినమంటారు ఏంటి నచ్చకపోయినా, మంచి సినిమాలు తీస్తే వాళ్ళే చేస్తారు అవును అని ఒక మాట అన్నారు మీరు. బట్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ అందరికీ నచ్చే వంట ఈవేళ వండడం ఈజీ అంటారు చెప్పండి? ఎందుకంటే మీరు ఇదే సోషల్ మీడియా అది ఇది అనుకుంటున్నాం కదా మనం. హిట్ సినిమాలను కూడా చీల్చి చెండాడి ఎన్నో వంకలు పెడుతున్నారు కదా. అసలు అందరికీ నచ్చే వంట చేయడం అసలు ఈజీ అని ఒక పెద్ద డైరెక్టర్ మీరు ఇప్పుడు చెప్పండి మీకు. సార్, అందరికీ నచ్చే వంట చేయడం ఈజీనా కాదా అని కాదు. అసలు ఇప్పుడు నువ్వు సిన్సియర్ గా ఒక వంట చేసావు అనుకోండి, ఇతను సిన్సియర్ గా చేశాడు, ఆర్గానిక్ గా చేశాడు, హానెస్ట్ గా చేశాడనే నమ్మకం సినిమాకి గనక, సినిమా చేసిన దాంట్లో గనక నువ్వు తీసుకురాగలిగితే, నీ హానెస్టీ గనక ఆ కథలోనూ ఆ పిక్చరైజేషన్ లోనూ దాంట్లోనూ కనపడితే డెఫినెట్ గా వాళ్ళు క్రిటిసైజ్ చేయరు సార్ ఎవరు. ఎందుకు తిడతారు సార్ ఊరికనే? అంటే నీ ఉద్దేశం ఏంటో ఈజీగా తెలిసిపోతుంది సార్ సినిమా. ఇప్పుడు ఉమ్, ఒక సినిమా మీరు తీశారు సార్, మీరు ఉమ్, లేకపోతే ఒక రైటింగ్ మీరు రాశారు, రాసిన రైటింగ్ లో అర్థమైపోతుంది మీరు ఎవరినన్నా క్రిటిసైజ్ చేయడానికి రాశారా, లేకపోతే హానెస్ట్ గా మీరు అనుకుని రాశారా, లేకపోతే ఇది ఆర్గానిక్ గా మీకు వచ్చిన థాట అని. ఇంత సైకాలజీ ఒక రైటింగ్ లో వచ్చేస్తుంది సార్. అది ఆడియన్స్ గనక కరెక్ట్ గా రీచ్ చేయగలిగితే మీ సినిమాని వాళ్లే భుజం మీద వేసుకుని తీసుకెళ్తారు. వాళ్ళ లిటిల్ హార్ట్స్ ని ఎవడ తిట్టట్లేదు ఎందుకు సార్? దాంట్లో ఏం అవును బొక్కలు లేవా అసలు చెప్పండి? అవును అవును మిరాయి సినిమా, మిరాయి సినిమాలో అంతా మరి మిరాయి సినిమాని ఎందుకు పొగుడుతున్నారు? దాంట్లో కథలో మీకు అందరికి నచ్చినట్టే ఉందా అది? సార్ అంటే అందరి హానెస్ట్ ఇంటెన్షన్. నేను చెప్పేది అదే, హానెస్టీ ఉంది. ఆ మేకరు సిన్సియర్ గా అతను ఏం చెప్పదలుచుకున్నాడో పర్ఫెక్ట్ గా చెప్పాడు. దాంట్లో 1 or 2 గ్లిచెస్ ఉంటాయి. ఇప్పుడు సార్ అందరు వంట అద్భుతంగా పెద్ద వంట చేసేటప్పుడు కరెక్ట్ రుచి రాదు సార్. ఎప్పుడు అవును కూడా కొంచెం అటు ఇటుగా ఉంటది. కానీ మిగిలింది ఎంత కష్టపడ్డాడు అనేది కనుక రీచ్ చేయగలిగితే ఈ చిన్న చిన్నవి వదిలేస్తారు సార్, వదిలేస్తారు. పర్ఫెక్ట్. క్షమించేయాలని. అందుకని మనం ఫస్ట్ మన పని సిన్సియర్ గా చేద్దాం అంటున్నాను నేను. సిన్సియర్ గా చేసామనుకోండి, అది నచ్చింది అనుకోండి, డెఫినెట్ గా వాళ్ళే ప్రమోట్ చేస్తారు. ఇప్పుడు మీరు సిన్సియర్ గా చేశారు, వాళ్ళకి నచ్చలేదు, తిట్టరు పోనీ అట్లీస్ట్ ఉమ్, కనీసం అవును. అంత మిమ్మల్ని క్రిటికల్ గా ఉంటుంది. ఆ
మీ ఉద్దేశం తెలియాలంటున్నా ఫస్ట్. మీ ఉమ్. మీ ఇంటెన్షన్ ఏ ఉద్దేశంతో సినిమా తీశారు అనేది కనుక రీచ్ చేయగలిగితే డెఫినెట్ గా మిమ్మల్ని జనమే నెత్తిమే పెట్టుకుంటారు అని చెప్పాలండి నా ఉద్దేశం. అవునవును సార్. ఫ్యామిలీస్ అసలు రావట్లేదు రావట్లేదు అంటున్నారు కదా. ఇప్పుడు ఉమ్. మీరేంటంటే ఇప్పుడు పెద్ద సినిమా తీస్తున్నారు ప్రభాస్ గారితో. ఇప్పుడు పాస్ట్ లో చాలా ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలు తీశారు మీరు. అసలు ఏంది ఆ ఫ్యామిలీస్ ని రప్పించడం అనేది నిజంగా అంత పెద్ద ఛాలెంజ్ ఎందుకు అయిపోయింది? అసలు మనం ఇప్పుడు ఏం చేయాలంటారు ఇండస్ట్రీ, ఇప్పుడు మనం ఫిల్మ్ మేకర్ గాని? సార్ అదన్నీ తప్పు సార్. సార్ ఎవ్రీ వీక్ మా ఫ్యామిలీతో నేను వెళ్తాను సార్. ఈ సినిమా ఫస్ట్ ఇది అందరూ చూడగలిగే సినిమా తీయాలి సార్ ఫస్ట్. ఎందుకంటే ఇప్పుడు లేడీస్ వెళ్తారు, దీనికి వెళ్తారు. ఇప్పుడు కన్నడ సినిమా షూ ఫ్రమ్ షో ఉంది సార్. ఏ అది ఎక్కడుందా అని ఎత్తుక్కుని షో బుక్ చేసుకుని మరి వెళ్ళాం సార్. అది ఆ సినిమా చూడండి అని ఎవడొచ్చి చెప్పలేదే మనకి. అవును, కన్నడ అవును. వాళ్ళు ఎవరో తెలియదే అసలు మనకు ఆ ఫేసులు కూడా. ఎందుకు ఉమ్. అంత కలెక్ట్ చేసింది? ఎందుకు ఫ్యామిలీ సీరియల్, ఎందుకు తెలుగు ఆడియన్స్ వెళ్ళారు? నేను వెళ్ళిన షోలో అందరూ లేడీస్ జెంట్స్ ఫుల్ నవ్వుతున్నారు, టాప్ టు బాటం కింద నుంచి పై దాకా. ఎందుకని ఉన్నారు? ఎందుకంటే మంచి సినిమాని ఆడియన్స్ వదులుకోవడానికి ఇష్టపడరు సార్. సినిమా బాగుంది అని అంటే పలానా సినిమా బాగుందంట రెడీ అని చెప్పి హస్బెండ్స్ ఫోన్ చేసి చెప్తారు. అవును. అది అది ఎలాగోలా మౌత్ టాక్ వెళ్ళిపోద్ది సార్. మంచి సినిమా అది తెచ్చేసుకుంటుంది సార్ ఆడియన్స్ ని. ఎందుకంటే సినిమా తయారయ్యేదే అది నలుగురికి నన్ను చూడమని చెప్పడం కోసం తయారవుతుంది సార్. అది అది ఉమ్. ఎప్పుడో దాక్కుని దాక్కుని వెళ్ళిపోదు మంచి సినిమా. అది అదేదో ముసుగేసుకుని వెళ్ళిపోదు. ఒక అందమైన స్త్రీ నేను ప్రపంచానికి కనపడాలని బయటకు వస్తుంది సార్. అది కనపడుతుంది అంతే. పలానా సూపర్ సార్. అమ్మాయి బాగుందని అందరికి చెప్తారు అంతే. అది మంచి అందమైన అమ్మాయిలా చెప్పారు అది కూడా. అంటే మంచి అదే. సినిమా అనేది మంచి అందమైన అమ్మాయి సార్. ఆ అమ్మాయి బయటకు వచ్చి అమ్మాయి రెడీ అయిందంటే ప్రపంచంలో ఎవడు చూసినా ఒరే నేను అది పలానా చోట మంచి అమ్మాయిని చూశాను రా అదిరిపోయిందని చెప్తే వెళ్తారు అంతే. ఆ అమ్మాయి వచ్చి దాక్కుని ముసుగేసుకుని చాటుకుండగా వెళ్ళిపోదు సార్. ప్రపంచానికి కనపడి పరిచయం చేసుకుని వెళ్తుంది సార్ ఆ అమ్మాయి. అవును, అవును. అది సార్ ఇంకో మాట, మీరు చాలా ఫ్రాంక్ గా నాకు మొత్తం మీ స్పీచ్ లో ఇన్ఫాక్ట్ మనకు 2-3 సార్లు విన్నాను మీ దగ్గర నుంచి ఈ మాట. సార్. 1000 రూపాయలు పెట్టి దోచేస్తున్నాం మనం ఆడియన్స్ ని, వాడు రాలేదని తిట్టడం ఏంటి అని చెప్పి మీరు ఒక మాట అన్నారు. ఈ మాట మన స్పీచ్ లోనే కాదు, ఇన్ఫాక్ట్ నేను 2-3 చోట్ల కూడా విన్నా మీ దగ్గర నుంచి ఇది. సార్ ఏంటంటే ఒక ఫిల్మ్ మేకర్ కి ఈ టికెట్ రేట్ల గురించి మనం ఎప్పుడు వన్ సైడ్ ఆలోచిస్తాం. మనం ఎంత ఖర్చు పెట్టాం, అంత ఖర్చు పెట్టాం, మనకి రికవరీ 3 రోజులు ఓపెనింగ్స్, ఇలా రకరకాల క్యాలిక్యులేషన్స్ ఉంటాయి మనకి. అవును చాలా హార్డ్లీ ఒక ఫిల్మ్ మేకర్ లేకపోతే ఇండస్ట్రీ పర్సన్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో నుంచి కూడా మాట్లాడడం. సార్. అసలు ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నచ్చింది నాకు బాగా. అలా కాదు సార్. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు అంటే మనం సినిమా చూడండి సినిమా చూడండి సినిమా చూడటానికి రావట్లేదు జనాలు. ఏ మేము తీసేది మీకోసమే ఇది ఇది అని మనం ఇన్నిసార్లు చెప్తున్నాం సార్. ఇప్పుడు వాళ్ళు 1000 రూపీస్ వాళ్ళు ఇచ్చితే వాళ్ళకి వర్త్ ఉండే పని ఉందా లేదా అని చెప్పి 100 సార్లు ఇది రివ్యూస్ ద్వారా అవ్వచ్చు లేకపోతే ఎవరన్నా చెప్పొచ్చు పలానా సినిమా బాగుందని అన్ని కనుక్కుని వెళ్తున్నారు సార్ వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ 1000 రూపాయలకి ఇప్పుడు చెప్పేవాడు యావరేజ్ రా పర్వాలేదు అని అన్నాడు అనుకోండి, ఇవ్వటం అవసరమా అనేది వాళ్ళు ఆలోచించుకుని ఆగిపోతున్నారు. ఇప్పుడు ఇదేంటంటే మన 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 చుట్టూ ఫ్రెండ్స్ వాళ్ళు బాగుంది సినిమా అని అంటారు, కానీ వాడు 1000 రూపాయలకి ఇవ్వడానికి ఆలోచిస్తాడు. అవును. లేకపోతే వేరే ఇద్దాంలే అని ఆలోచిస్తాడు. అట్లా అందుకని యాక్చువల్గా ఏంటంటే ఆ కొంతమంది ఇలా జరుగుతుందన్నమాట. సార్ మీరు అందుకని ఇది అబ్జర్వ్ మనం చేశారా? సార్ మీరు ఇది ఎప్పుడన్నా అబ్జర్వ్ చేశారా? సినిమా థియేటర్ లో టాక్ అవుట్ వస్తుంది, తర్వాత అదే సినిమా ఓటీటీలోకి వచ్చాక ఇంకో టాక్ వస్తుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు చెప్పినప్పుడు సూ ఫ్రమ్ సో థియేటర్ లో బాగా చూసారు, ఇప్పుడు ఓటీటీలో కొంచెం అటు ఇటుగా మాట్లాడుతున్నారు. ఇది అవును ఎందువల్ల అంటారు? మీ అనాలిసిస్ ఏంటి ఇందులో? సార్. సార్ హైప్ చేసిన రివ్యూస్ అవ్వచ్చు లేకపోతే హైప్ చేశారని అనుకోవచ్చు. లేకపోతే ఆ టైంలో మన ఎమోషన్స్ ఆ సినిమా పట్ల మనకి ఏ ఎనర్జీ అయితే కోరుకుంటామో దాన్ని దృష్టిలో అంటే చాలా రకాల కాన్సిక్వెన్సెస్ లో సినిమా సినిమా చాలా బాగుందని చెప్పచ్చు సార్. అంటే అంతకు ముందు సినిమాలు ఏమన్నా ఫ్లాప్లు అయిపోయినాయి అనుకోండి, ఈ సినిమా వచ్చింది అనుకోండి,
వచ్చినప్పుడు మనకి అబ్బాయి ఇంత కంటెంట్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అనుకోవచ్చు సంథింగ్. లేకపోతే మనం ఇంకో కారణాల వల్ల కూడా మనం ఆ, చెప్పేదానికంటే కొంచెం ఎక్కువ చెప్పొచ్చు. కానీ సినిమా మరి చెత్త సినిమాని అద్భుతమైన సినిమాని అంత కాంట్రాస్ట్ ఉండదు. అట్లీస్ట్ యావరేజ్ సినిమాని హిట్ అని చెప్పొచ్చు. అంతవరకు ఉంటది అంతే. అక్కడక్కడే తిరుగుతుంది కానీ అది పర్సన్ టు పర్సన్ ఉంటది సార్ అది. అదేలేండి, అవును సార్. ఇంకా అందరూ రెస్ట్లెస్ అయిపోయి తిట్టేస్తున్నారు నన్ను. అసలు ఎందుకు విషయానికి సార్? ఏంటంటే, అసలు ఏం చేస్తున్నారు, మారుతి గారు షూటింగ్ ఎంతవరకు వచ్చింది రాజాసాబ్ అని అడగమంటున్నారు. సార్ ఇప్పుడు యాక్చువల్ గా రాజాసాబ్ షూటింగ్ ఆల్మోస్ట్ ఫినిష్డ్ సార్. ఇప్పుడు దాని గురించి అంటే ఇంకా నా మీడియా మిత్రులు చాలా మంది ఉన్నారు. నేను ఎవరికి అసలు ఇది నిన్న మీరు ఈ టాపిక్ అన్నారని ఈ టాపిక్ గురించి చెప్పాను. నేను అందుకని ఎవరిని ఇబ్బంది పెట్టకోకుండా ఒకసారి పర్ఫెక్ట్ గా నేను చెప్తాను సార్ ఇంటర్వ్యూ అది ఇచ్చి. ఆ అది సార్. అంటే అంటే మరీ అంటే ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతారు. మొత్తంగా మిమ్మల్ని ఏం అడగను కానీ చిన్న చిన్న అయ్యయ్యో సార్, ఫ్యాన్స్ కి ఏం కావాలో అవి డెఫినెట్ గా నెక్స్ట్ మంత్ నుంచి ఇచ్చుకుంటూ వెళ్తాం సార్. ఎక్సెప్ట్ సాంగ్స్ ఒక 5 బ్యాలెన్స్ ఉంది సార్, అంతే. ఇంకా అన్ని ఆల్మోస్ట్ ఫినిష్డ్. సార్. ఆ ఫస్ట్ సింగిల్ ఏదో ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు ఏంటి, ఏదో మాట చెప్తే. అస్సలు చెప్పను సార్. ఎందుకంటే ఎందుకంటే మీ దాంట్లో ఇప్పటికి ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఇచ్చేసాను సార్ నేను. సరే పోది సార్. అందరికి కామన్ ఒపీనియన్ ఏంటంటే సార్ రాజాసాబ్ గురించి ప్రభాస్ గారి బెస్ట్ లుక్ ఈ మధ్య కాలంలో ప్రభాస్ గారి బెస్ట్ లుక్ ఇచ్చారు. అసలు సార్ స్టైలింగ్ కి ఎంత జాగ్రత్త తీసుకుంటున్నారు అసలు మీరు? సార్ ఆ సినిమా గురించి సార్ నేను చాలా డీటెయిల్ గా చెప్తాను సార్. ఎందుకనంటే అది ఇలా చెప్పే సందర్భం కాదు. ఎందుకంటే నేను పిన్ టు పిన్ అదొక చరిత్ర సార్. అది అది ఎక్కడ పుట్టింది, ఎలా వెళ్ళింది, దాంట్లో ఏమేం వర్క్ చేశాను, ఎలా వెళ్ళాను, అది అది ఒక సుదీర్ఘమైన ఇంటర్వ్యూ ఇస్తాను సార్. అది ప్రతి ఫ్యాన్ కి అది రీచ్ అయ్యేలా చేస్తాను సార్. ఒకటే సార్ నేను చెప్పేది ఏంటంటే నా ప్రతి ఫ్యాన్ ని గుర్తు పెట్టుకుని నేను చేస్తున్న సినిమా సార్ ఇది. డెఫినెట్ గా నేను అందరినీ అయితే 100% సాటిస్ఫై చేస్తాను సార్, అందులో డౌట్ లేదు. అసలు కనీసం నెక్స్ట్ అప్డేట్ ఎప్పుడు రావచ్చు అంటారు? త్వరలో అప్రాక్సిమేట్ గా వస్తుంది చెప్పండి. సార్. అంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వస్తుంది సార్. అంటే ఇప్పుడు ఒక ట్రైలర్ దాని గురించి అని వర్క్ చేస్తున్నాం సార్. దాని డేట్స్ అప్డేట్స్ త్వరలో ఇస్తాం సార్. అంటే మొన్న విశ్వప్రసాద్ గారు ఏదో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతా కాంతారాతో అటాచ్ చేస్తాం అని అన్నారు. జస్ట్ ఏంటంటే ఆకలి పెంచేశారు, ఒక యాప్టైజర్ ఇచ్చేసి ఆకలి పెరిగిపోయింది వదిలేశారు మీరు. సార్ అవన్నీ వస్తే అంటే ఏం లేదు సార్, అన్ని వర్క్ జరుగుతున్నాయి సార్. ఇప్పుడు ఈ స్టేజ్ లో నేనేమి చెప్పలేను. సరే, ఇప్పుడు ఈ ఫ్యాన్స్ స్టేజ్ దగ్గర నుంచి ఒక రిక్వెస్ట్ ఏంటంటే, సార్ మాకు తెలిసింది ఏంటంటే ఫస్ట్ సాంగ్ ప్రేమ్ రక్షిత్ మాస్టర్ పెట్టారంట మీరు. చాలా అవును ప్రభాస్ గారనే కాదు, చాలా మంది స్టార్ హీరోలు అసలు డాన్స్ వేయడం మానేశారు ఈ మధ్యన. కొంచెం ఆ ఆకలి ఏదన్నా మీరు కొద్దిగా కాన్సన్ట్రేట్ చేసి కొంచెం ఆకలి తీరిస్తే ఫ్యాన్స్ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. సార్, ఆకలి లేకుండానే ప్రేమ్ రక్షిత్ మాస్టర్ని పెడతాను సార్ నేను ఫస్ట్. అవును. ఆయన అసలు చాలా బిజీగా ఉన్నారు. ఆయన్ని బతిమాలుకుని ఆయన్ని యాక్చువల్ గా కావాలని తెచ్చుకున్నాను. నాకు ఎంత ఆకలి ఉంటది. అవును. అంటే చాన్నాళ్ళ తర్వాత ఆయన ఇలాంటి సాంగ్స్ చేస్తున్నారు. ఓకే. అందువల్ల సార్ వాళ్ళ ఇండివిజువల్ ఆకలి అయితే 1,00,000 మంది ఆకలి నేను ఒక్కడిని ఫీల్ అయ్యి ప్రేమ్ రక్షిత్ మాస్టర్ని తెచ్చుకుంటున్నాను సార్. అవును. అందువల్ల డెఫినెట్ గా సో ఫ్యాన్స్ అందరి ఆకలి ఆకలంతా తీరుస్తా. ఫ్యాన్స్ ఆకలంతా ఒక్క మారుతి గారు బేర్ చేస్తున్నారు ఇప్పుడు. ఎగ్జాక్ట్లీ. ఈ ఒక్క మాట సరిపోతుందేమో ఫ్యాన్స్ కి అసలు. అని లేదు సార్. అంటే వాళ్ళ ప్రేమంతా నేను ఫీల్ అవ్వాలి, వాళ్ళ ఆకలంతా నేను ఫీల్ అవ్వాలి, వాళ్ళకున్న ఇదంతా ఆ హీరో గారిని ఎలా చూడాలనుకుంటున్నారో నేను ఫీల్ అవ్వాలి. అప్పుడే వాళ్ళ తరపున ఒక ఐడెంటిఫై లాగా వెళ్ళి నేను చేయగలుగుతాను నేను చేసే పని. అది నేను సిన్సియర్ గా చేస్తున్నాను సార్. అనేది ఇది అంతే. ఇంకెంతకు మించి నేను ఎక్కువ చెప్పలేను. సరే, ఇంకా లాస్ట్ అప్డేట్ ఏంటంటే, ఈ సంక్రాంతి రిలీజ్ అని అన్నారు, ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు, మీకు తెలియదు కాదు విశ్వప్రసాద్ గారు. ఏంది అది? ఆ అప్డేట్ ఎప్పుడు వస్తుంది? సరే, మీరు ఎప్పుడన్నా అనేది తర్వాత పక్కన పెడితే అది ఎప్పుడు క్లారిటీ వచ్చేస్తుంది? ఒక 4-5 రోజులు ఆగండి సార్, క్లారిటీ ఇచ్చేస్తాను. అవునా? ఓకే. ఓకే. ఇంకొకటి ఏంటంటే, మీరు రిపీటెడ్ గా స్పీచ్ లో ఒక మాట అంటున్నారు, ఎవరు అన్నని మాట ఇప్పుడు దాకా, ప్రభాస్ గారు నేను ప్రేమలో ఉన్నాం, మా ప్రేమ ఎవరికే తెలియదని.
సార్ తప్పే ఉంది సార్. అది అంటే తప్పని కాదు, బలివాళ్లే తప్పని కాదు, జస్ట్ ఏంటి అసలు ఆ ప్రేమ మాకు కూడా కొంచెం రుచి చూపించవచ్చు కదా అని. ఆ ప్రేమ అనేది స్క్రీన్ మీదకి వస్తుంది సార్. అంటే ఇద్దరు బ్రెయిన్లు, ఇద్దరు ఆలోచనలు ఆ, ఎలా చేసాం అనేది ఆ ప్రేమ స్క్రీన్ మీద కనిపిస్తుంది అంటున్నాను నేను. సూపర్ సూపర్ సార్. మన అంతే. ఎస్కేఎన్ గారు కూడా జాయిన్ అయ్యారు. ఎస్కేఎన్ గారు హాయ్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. సార్ ఇంకోటి నెక్స్ట్, సరే అయిపోయింది సార్. ఇంకా మనం ఏంటంటే సార్, సార్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఎప్పటి నుంచో ఒక చాలా ఆశగా ఒక హిట్ కోసం వెయిట్ చేస్తుంది. మీరైతే కొట్టేశారు. సార్ నెక్స్ట్ అందరి చూపు రాజా సాబ్, అది ప్యాన్ ఇండియా సినిమా అవుద్దో మీరు ప్యాన్ వరల్డ్ సినిమా తీసుకెళ్తారో మాకు తెలీదు. సార్ ఇప్పుడు విశ్వప్రసాద్ గారిని లేకపోతే పీపుల్ మీడియా ఫ్యాక్టరీని ఎక్కడ కూర్చోబెట్టబోతున్నారు? సార్ మీరు ఏమి అడగనంటూనే ఒక్కొక్కటి ఎవరిని ఎక్కడ కూర్చోబెడుతున్నారు, ఎవరిని బండి ఎక్కించుకుంటున్నారు, ఎవరిని ఎక్కడ డ్రాప్ చేస్తారు అని అడుగుతున్నారు అసలు. సార్ విశ్వప్రసాద్ గారు మిరాయ్ సినిమా హిట్ కొట్టినందుకు నాకు చాలా 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 ఆనందంగా ఉంది సార్. ఏ డెఫినెట్ గా ఈ సక్సెస్ ని ఎంజాయ్ చేద్దాం సార్. నేను ఎక్కించుకునేది, నేను డ్రాప్ చేసే అన్ని తర్వాత మాట్లాడుకుందాం సార్ మళ్ళీ. సరే, ఎవరిని వద్దులే గానీ ఫ్యాన్స్ ని మాత్రం నెక్స్ట్ లెవెల్ కి ఎక్కడో ఒకటి ఎక్కించుకుని దింపండి చాలు. సార్ అసలు నేను సార్ వాడెక్కడో లక్ష సార్ నేను ఒకటి చెప్పా, 1,00,000 మంది ప్రేమను నేను ఫీల్ అయితే చేస్తున్నాను అని చెప్పి అన్నా. సినిమా వచ్చిన రోజు తెలుస్తుంది సార్ నేను ఈ డైలాగ్ ఆన్సర్. అంతే. సూపర్ సార్, సూపర్ సార్. అంతే. సార్ మారుతి గారు, ఇట్ వాస్ వెరీ నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా ఎప్పట్లాగే చాలా ప్రేమగా మాట్లాడారు, ఎప్పట్లాగే చాలా హంబుల్ గా క్లియర్ గా మాట్లాడారు. సార్ సార్ థ్యాంక్ యూ అంటే ఇబ్బంది పెట్టానేమో అప్డేట్ అంట అని చెప్పి ఫ్యాన్స్ కోసమే తప్పలేదు. సార్ సార్. ఎనీవేస్ వెరీ నైస్ టాకింగ్ టు యూ. ఇంటికి వెళ్ళకుండా ఆపే మిమ్మల్ని. థ్యాంక్ యూ సార్. మళ్ళా రిలీజ్ టైం మళ్ళా కలుద్దాం. సరే సార్, థ్యాంక్ యూ సార్. ఎంఐఎన్ న్యూస్ టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. రైట్.